హలో! నమస్తే అండి. ఈరోజు మనము సంక్రాంతి నోముల్లో అయిన వెంకటేశ్వర స్వామి నోము ఎలా నోముకోవాలో తెలుసుకుందామండి. ఇది ఈ నోము వచ్చేసి సంవత్సరం పాటు నోముకునే నోము అండి. మనకి సంక్రాంతి నోములు గూడా సంవత్సరం పాటు నోముకునే నోములు ఉంటాయండి. అందులో వెంకటేశ్వర స్వామి నోము. ఈ నోము ఎలా నోముకోవాలో తెలుసుకుందామండి. మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం కావాలి. పద్మాలు వేసుకోవడానికి డబ్బా కావాలండి. ఇలా పద్మాలది మనకి డబ్బాలు దొరుకుతాయండి. బియ్యం పిండి. దేవుని మందిరంలో చిన్న పీట వేసుకొని 7 పద్మాలు వేసుకోవాలి. వీడియోలో చూపిచ్చే విధంగా అనమాట. ఇంకా మనకి పక్కనే చిన్న ప్లేట్‌లో వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకోవాలండి. ఇలా 7 పద్మాలు వేసుకొని, విగ్రహం పెట్టుకొని 7 వత్తుల దీపం వెలిగించాలి. మనకి 7 వత్తుల దీపం కావాలండి. ఈ విధంగా ఒత్తులు చేసి పెట్టుకోవాలండి. 7 వత్తుల దీపం వెలిగించుకోవాలి. ఆ తర్వాత పద్మాల వేసుకున్నాం కదా మనము. పద్మాల మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకోవాలి. ఆ తర్వాత 7 పువ్వులు పెట్టుకోవాలండి. వీడియోలో చూపిచ్చే విధంగా మనము 365 రోజులు చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం మంత్రాన్ని కూడా జపించాలండి. ఇలా 7 పువ్వులు పెట్టుకోవాలి. ఏ పువ్వులైనా పర్వాలేదండి. ఆ తర్వాత నైవేద్యం పెట్టాలండి. మనకి చక్కెర కానీ ఏదైనా పర్లేదండి. పండ్లు అయినా పెట్టుకోవచ్చు. నైవేద్యం పెట్టిన తర్వాత 2 అగరబత్తీలు చూపించాలి. ఆ తర్వాత మనము ఓం నమో వెంకటేశాయ పురుషాయ పరమాత్మనే శనిక్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా 365 రోజులు పూజ చేసుకొని మంత్రాన్ని పఠించాలి. ఆ తర్వాత మనము మంగళహారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా మనకి కర్పూరం అయినా ఇవ్వచ్చు, లేదు అంటే వత్తి వేసి అయినా ఇవ్వచ్చు. మనము హారతి ఇచ్చిన తర్వాత 7 అక్షింతలు తీసుకొని అరజ్ఞలు వదలాలండి. అరజ్ఞలు వదలాలి అంటే మనము ముందుగా 7 అక్షింతలను చేతిలో పెట్టుకోవాలండి. 7 అక్షింతలను వీడియోలో చూపించే విధంగా కుడి చేతిలో 7 అక్షింతలు తీసుకొని 7 సార్లు నీళ్ళను ఒక ప్లేట్లోకి వదిలేసేయాలండి. అప్పుడు ఈ పూజ అనేది కంప్లీట్ అయినట్టు అండి. ఈ విధంగా నోముకోవాలన్నమాట. ఇలా 365 రోజులు మనం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము సంక్రాంతి రోజు నోముకోవాలి. ఇదే విధంగా మనం రోజు పీట వేసుకుని ఎలా పెట్టుకున్నామో అలా పెట్టుకొని మనకు 13 ఇక్కడ చూపించేటట్టుగా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు 13 చిన్న ప్లేట్లు తీసుకోవాలండి. అలా పద్మాలు కూడా మనము డబ్బాలు దొరుకుతాయి. అలా 13 డబ్బాలైనా పర్లేదు. లేదు అంటే మనము వెంకటేశ్వర స్వామి విగ్రహము మంత్రాన్ని జపించాం కదండి. ఆ మంత్రము 13 పేపర్లో రాసి పెట్టుకోవాలండి. లేదు అంటే 13 పేపర్లకు జిరాక్స్ తీయించుకోవాలి. సంక్రాంతి రోజు మనము ఈ విధంగా ఒక విగ్రహము, ప్లేట్ లోపట ఒక విగ్రహము, ఇంకా మనము శ్లోకం రాసుకున్న ఒక పేపరు పెట్టి అలా 13 సెట్లు తయారు చేసుకొని ఈ నోము అనేది నోముకోవాలి. నోముకున్న తర్వాత వీటిని మనము నోముకున్న వాళ్ళకి ఇవ్వాలండి. కొత్తగా నోముకునే వాళ్ళకు కూడా ఇవ్వాలి. అంటే ఈ నోము నోముకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవాలండి. ఈ నోమును వాళ్ళు 365 రోజులు చేసుకోవాలి. మనము ఈ నోమును సంక్రాంతికి నోముకోవాలి కానీ రసప్తమి నుంచి మరుసటి సంవత్సరం రసప్తమి వరకు చేసుకోవాలండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనము ఇంకో నోముతోటి కలుసుకుందాం. అంతవరకు సెలవు.